దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందింది. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉపకార వేతనాలు అందజేశారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శుక్లా చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. సత్తెనపల్లి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె గోపాలకృష్ణతో పాటు టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో సాగునీటి కాలువ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. వేమలపల్లి వద్ద తాటిపూడి జలాశయం జే ఛానల్ పూడికతీత పనులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జిల్లా మినరల్ ఫండ్ నుంచి మంజూరైన 6 లక్షలతో చేపడుతున్న ఈ పనులతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గనున్నాయి. గతంలో అభివృద్ధి చేసిన జే ఛానల్ ద్వారా సుమారు 2600 ఎకరాలకు సాగునీరు అందుతోందని ఎమ్మెల్యే తెలిపారు. చివరి ఎకరా వరకు నీరు అందేలా వచ్చే ఏడాదిలోగా మదుపాడు నుంచి జాగారం ఛానల్ సిస్టమ్ వరకు పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఛానల్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. వ్యవసాయమే మన జీవనాడిగా ఉన్న మన కుటుంబాల్లో వ్యవసాయం బాగుంటే మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయనే మన రైతు నినాదంలో మరి రైతుల కోసం మరి నేను వచ్చే సంవత్సరం లోపు ఈ పూడికతీతకు పూర్తి బాధ్యత పడతానని సభాముఖంగా నేను మీ అందరికీ మొట్టమొదట నేను మాటిస్తూ ఈనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. మన అందరికీ తెలుసు 14-19 ప్రాంతాల్లో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ జే ఛానల్ సిస్టమ్ అనేది 4.5 కోట్లతో ఆనాడు 2600 ఎకరాలు సుమారు రైతాంగానికి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇవ్వడం, మరి అదేవిధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అనేక కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక లోటు కూడా ఉన్నాయి. మనందరం చూస్తున్నాం, మనందరి జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం. మరి రాష్ట్రంలో గౌరవ కూటమి ప్రజాప్రతినిధులందరి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బడ్జెట్ అనేది కేటాయించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్కి కానుగ్గా ఇవ్వడానికి పనులు కూడా జరుగుతూ ఇవాళ 80% పైన పనులన్నీ కూడా ఇవాళ పూర్తి చేసుకుంటూ ఈనాడు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇందాక చెప్తున్నారు ఎర్నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ, మదుపాడు దగ్గర నుంచి మనం ఈ పూడికతీతను ప్రారంభించుకుంటేనే ఈ ఛానల్ వాటర్ ఫ్లో అయ్యి ఇంకా ఆఖరి ఎకరా వరకు రైతాంగానికి నీళ్ళు వెళ్తాయి. నేను డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మదుపాడు దగ్గర నుంచి గజపతినగరం మరి మంత్రివర్యులు కాన్స్టిట్యున్సీ కనుక అక్కడ కూడా ఎంత బడ్జెట్ అవసరం పడుతుందో దానికి కూడా మదనపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్కు ఓ మహిళ అడ్డుగా రావడం కలకలం రేపింది. షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి వెళ్తుండగా కాన్వాయ్ మార్గంలోకి వచ్చిన మహిళను పోలీసులు అప్రమత్తంగా పక్కకు తరలించారు. అనంతరం కాన్వాయ్ను సురక్షితంగా పంపించారు. ఆ మహిళ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గతంలోనూ రోడ్డుపై ఇలాగే అడ్డుగా వస్తుంటారని స్థానికులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల వైసీపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ ఎంపీపీ ఈది అనిత తన పదవికి వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బట్లమగటూరు గ్రామానికి చెందిన ఆమె తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ సుజాతకు అందజేశారు. పార్టీలో తనకు గుర్తింపు లేకపోవడంతో పాటు సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇది అనిత రాజీనామాతో పెనుమంట్ర మండల రాజకీయాల్లో చర్చ మొదలైంది. నా పేరు ఈదనిత అండి. బట్లమట్టు రోడూరు ఎంపీటీసీ వైఎస్ఆర్ పార్టీగా నేను పదవికి రాజీనామా చేస్తున్నానండి. గత కాలం నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో చాలా ఇబ్బందులు పడుతున్నాను. అందుకే నా వైఎస్ఆర్ పార్టీకి కూడా నా పదవికి రాజీనామా చేస్తున్నానండి. ఇబ్బందులు అంటే ఏంటమ్మా? ఏ ఇబ్బందులు? ఏ విధంగా ఇబ్బందులు అంటే నేను గతంలో నేను సర్పంచ్గా పనిచేశానండి. సర్పంచ్లోనూ నాకు టీడీపీ వాళ్ళు ఉన్నప్పటికీ నేను నా పార్టీ గురించి నేను పనిచేశాను. పార్టీ గెలిచాక నాకు ఇబ్బందులు ఎదురైందంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. దాని గురించి నా పార్టీ వాళ్ళే నాకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇంక ఈ పార్టీలో ఉండకూడదని నేను ఇంకా చాలా ఇబ్బందులు పడ్డాను. అందు గురించి నేను ఇంకా పదవికి రాజీనామా చేస్తాను. పార్టీలో కూడా ఉండకూడదు. పార్టీ కూడా రాజీనామా చేస్తాను. ఎంపీపీగా కొంతకాలంగా పనిచేస్తుంది. ఇవాళ ఎండీఓ గారికి రాజీనామా లెటర్ ఇవ్వడం జరిగింది. మేము గత కాలంగా ఎంతో పార్టీకి కృషి చేసాం. 2014లో పార్టీ అధికారం లేనప్పటికీ సర్పంచ్గా ఉండి చాలా ఇబ్బంది పడ్డాం. అయినా సరే పార్టీ మారలే. పార్టీ కోసం అలాగే ఉన్నాం. అయితే ఇవాళ రాజీనామా చేయటం కారణం ఉద్దేశం ఏంటంటే, మనకు తెలియకుండా మా ఊర్లో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ పెట్టి, మాకు తెలియకుండా గ్రామాధ్యక్షుడు పెట్టి, మాకు తెలియకుండానే కనీసం మమ్మల్ని సంప్రదించుకోకుండానే పెట్టడం, పార్టీలో ఏ కార్యక్రమం మమ్మల్ని పిలవకపోవటం. పార్టీకి మేము ఎంతో సేవ చేసాం. 2013లో సర్పంచ్ అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు పడినా మేము అసలు పార్టీ మారలే. పార్టీ తల్లిదండ్రులని పార్టీ కోసం అయినా కొంతకాలంగా ఏదో మేము ఇల్లు కట్టుకుంటుంటే దాన్ని టీడీపీలో ఎవరు అధ్యక్షం పెట్టలే. మీరు ఎక్కడ చిత్రం ఏంటంటే, టీడీపీలో అధ్యక్షం పెట్టాలి, టీడీపీలో ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు పాత్ర పోషిస్తారు, ఇప్పుడు అధికారంలో చేస్తారు. కానీ వైసీపీ వాళ్ళే ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మొత్తం వీళ్ళందరం మా పార్టీలో మేము ఆపేసాం, మీరు మీ పార్టీ అధికారంలో మీరు ఎందుకు పట్టుకొని ఇస్తున్నారని చెప్పేసి మొన్న అనడం జరిగింది. ఇంకా అలాంటి నెల్లూరు జిల్లా వింజమూరులో లేఅవుట్ల అక్రమాలపై సిఐటియు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి అక్రమ క్రయ విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయిస్తూ రైతులు, కొనుగోదారులను నష్టపరుస్తున్నారని అన్నారు. అంతేకాదు విద్యుత్ కనెక్షన్ల పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ వెంటనే స్పందించి హద్దులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మేము సిపిఎం పార్టీ 2001లో ఇక్కడ కార్మికులకు పట్టాలు మంజూరు చేయటం జరిగింది. 284 సర్వే నెంబర్లో అక్కడ పబ్లిక్ పర్ఫెక్ట్ కింద 3 ఎకరాలు గుడులకి బడులకు వదలటం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆక్యుపై చేసి కొంతమంది దొంగ పట్టాలు సృష్టించి మాకు పట్టాలు ఇచ్చినారని చెప్తున్నారు. అందుకని తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇచ్చినాము. దాని మీద ఎంక్వైరీ చేస్తానని తహసీల్దార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఇచ్చిన పట్టాలకి పూర్తిగా కాలనీలు మంజూరు చేసి నీటి వసతి కల్పించాలని మేము తహసీల్దార్ వారిని కరెంటు కోరును. అందుకని తహసీల్దార్ గారు స్పందించి చేస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తిగా పట్టాలు లేని వారికి కూడా లేని చోట పట్టాలు ఇవ్వమని మేము అడుగుతున్నాము. అక్కడ లేఅవుట్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రైవేట్గా లైన్లు తీసుకొచ్చుకొని వేయించుకున్నామని చెప్పేటువంటి నెపంతో అక్కడ ప్రజెంట్ కట్టుకునేటువంటి పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అదేమంటే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది, మీరు దిక్కున్న కూడా చెప్పుకోండి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బెదిరించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి అక్కడ ఉండేటువంటి పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలా. అదేవిధంగా అక్కడ లైను ఒక శాంక్షన్ అయిన తర్వాత ఎవరు కూడా తగిలించుకోవడానికి లేదు అని చెప్పని హుక్కుం జారీ చేసినట్టుగా మాకు 10,000 రూపాయలు కడితేనే లైన్ తగిలించుకోండి, లేకపోతే దాన్ని కట్ చేసేస్తాము అని చెప్పి బెదిరిస్తూ, పేదలందరినీ కూడా బెదిరిస్తూ దందా వసూలు చేస్తూ అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఉంది. దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలా. ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దాని మీద. మార్కాపురం జిల్లాలో పోలీసులపై ఆరోపణలు. ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి దారితీశాయి. త్రిపురాంతకం మండలం బ్రహ్మంగారి కాలనీకి చెందిన భూషయ్యను విచారణ కోసం పోలీసులు స్టేషన్కు పిలిపించారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణ సమయంలో పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తుండగా ఈ ఆరోపణలను పోలీసులు పూర్తిగా ఖండించారు. కేసుల నేపథ్యంలో విచారణ కోసమే పిలిపించామని, ఎవరిని కొట్టలేదని ఎస్ఐ సీతారామయ్య స్పష్టం చేశారు. ప్రస్తుతం భూషయ్యకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా కుటుంబ సభ్యుల ఆరోపణలు, పోలీసుల ఖండన మధ్య అసలు నిజం ఏంటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. నేను అబద్ధం చెప్తే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సార్ దేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మా నాన్న కొట్టిన సీసీ కెమెరాలు సార్, నన్ను కొట్టిన సీసీ కెమెరాలు, మా భార్యను కూడా కర్రతో పొడుస్తుంది సార్. పోయినప్పుడల్లా వాళ్ళందరూ వస్తే డబ్బు తీసుకునే వాళ్ళ కేసు పోయినప్పుడల్లా కర్రతో లాఠీతో కొడుతున్నారు సార్. దేశంలో నైట్ 12 దాకా ఉంచుతుంది సార్ ఎస్ఐ గారు. నైట్ 12 దాకా పిల్లలు వాళ్ళిద్దరు ఇట్లా సార్. మాకు నెలనిచ్చి ఎస్ఐ ఇట్లా చేస్తుండు సార్. నెలనిచ్చి 1 రోజు 2 రోజులు కాదు సార్. పిల్లలు ఉన్నారు సార్. అన్నం తినొత్తం కూడా అంటే వదలలేదు సార్. 4 రోజులు అయింది సార్. పోలీసు చెప్తే వాళ్ళు కేసు పెట్టారు కదా, ఇద్దరిని తీసుకొచ్చి ఇసారించి కదా కేసు పెట్టాల్సింది. అన్యాయంగా పెట్టింది సారు. మా మీద మా కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోకుండా వాళ్ళు అడిగింది గట్టిగా ఏదో చెప్పేది కొట్టి పెట్టేసింది. వాళ్ళు కొట్టిన తర్వాత కొట్టి పోయింది. కేసు పెట్టింది వాళ్ళ మీద పెట్టండి. కొట్టారు సార్ ఎస్ఐ. కాళ్ళకేసి కొట్టి అడుగుతో నన్ను ఎంత చోటు కొట్టారు సార్. చేతులకు కర్రతో లాఠీతో. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సార్ దేశంలో. నేను అబద్ధం చెప్తే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సార్ దేశంలో. పిడుగురాళ్లలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు. పట్టణంలోని ఎస్సీ బాలికల బాలుర వసతి గృహాల్లో విద్యార్థులకు బెడ్డింగ్ మెటీరియల్స్, గ్లాసులు, ప్లేట్లు, నైట్ డ్రెస్లు, టవల్స్, దుప్పట్లు, స్వెటర్లు తదితర వస్తువులను కూటమి నాయకులు అందజేశారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖలో మత్స్యకారుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంగవరం మత్స్యకార గ్రామంలోని ఉక్కు సామాజిక భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సముద్ర భద్రత, జీవనోపాధి మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు. మత్స్యకారుల హక్కుల కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు. మత్స్యకార కుటుంబాలకు మెరుగైన సౌకర్యాలు, బీమా, విద్య, వైద్య సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారులకు సరైన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా అనే సమస్య మీద ఒకటి. రెండోది, ఈ గంగవరంలో ఒక జట్టి కట్టాలని ఎప్పటి నుంచో నినాదం ఉన్నా, డబ్బులు ఫండింగ్ ఉన్నా కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే దాన్ని కట్టకపోవడం. ఇక్కడ మత్స్యకారులు అనేక రకాల ఇబ్బందులు. ఎలాంటి ఇబ్బందులు అంటే, ఇక్కడ ఆటోలు కట్టుకొని విశాఖపట్నం పోర్టులో దిగి మళ్ళీ అక్కడ వేట తీసుకొని ఇక్కడికి వచ్చి దుస్థితి ఏర్పడింది. ఇవి అన్నింటికి ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తుంది. మత్స్యకారులు ఎక్కడైతే వేట చేయకపోతే అక్కడ వాళ్ళ ప్రాధాన్యత తగ్గుతుంది అని వాళ్ళు ఆలోచించే మాకి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేసి మేమైతే అనుకుంటున్నాము. అంతేకాదు, మత్స్యకారులకు అనేక రకాల సదుపాయాలు, అనేక రకాల ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వేల కోట్ల రూపాయలు మా మత్స్య సంపద మీద, మా మత్స్యకారుల మీద వాళ్ళు సంపాదించినప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మాత్రం ఎలాంటి నష్టానికి పరిహారం ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ కెమికల్ కంపెనీలు అండి, అనేక రకాల కెమికల్ కంపెనీలు వస్తున్నాయి. ఈ కెమికల్ కంపెనీల వల్ల నష్టం, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ వల్ల మత్స్య సంపద చనిపోతుంది.
మత్స్యకారుల దుస్థితి ఏర్పడుతుంది. మత్స్యకారులకు ఈ దుస్థితి ఎలా ఏర్పడుతుందంటే చేపలు లేకపోవడంలో వేట చేయలేకపోతున్నారు. అనేక రాష్ట్రాలు వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. మేము అనేది అలా కాదు. కంపెనీలో చనిపోతే కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మా మత్స్యకారులకు ఎందుకు ఇవ్వరు అని మా జాతీయ మత్స్యకార సంఘంతో డిమాండ్ చేస్తున్నాం. మా మత్స్యకారులకు అదే కాకుండా ఈ అమౌంట్. తిరుపతి జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో జూలై 25న చలో ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆశ్రమం పూర్వ విద్యార్థి శివానంద స్వామి తెలిపారు. ఒకప్పుడు వేద సంస్కృతి పాఠశాలతో కలకల్లాడిన ఆశ్రమంలో ప్రస్తుతం బాలికల పాఠశాల మాత్రమే కొనసాగుతోందని అన్నారు. నిర్వహణపై అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయని, మేనేజర్పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయని ఆరోపించారు. మలయాళ స్వామి ఆశయాలు పక్కన పెట్టారని, ఆశ్రమంలోకి ప్రవేశానికి ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. ఆశ్రమంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. జూలై 25న మలయాళ స్వామి ఆరాధన దినోత్సవం సందర్భంగా వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. చలో ఏర్పేడు అనేటువంటి కార్యక్రమానికి నిరసన దీక్షకు పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. 25వ తేదీ శనివారం రోజున ఏర్పేడులో ఉన్నటువంటి వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థులు, ఆశ్రమ స్వామీజీలు, ఆశ్రమ భక్తాదులందరితో వందల సంఖ్యలో ఆశ్రమం ముందు నిరసన దీక్షను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ నిరసన దీక్షను గనక ఆశ్రమాధిపతులు కానివ్వండి, ఆశ్రమంలో ఉండేటువంటి పీఠాధిపతులు కానివ్వండి, ఆశ్రమ మేనేజర్ కానివ్వండి, మరి ఇంకెవరైనా కూడా మేము తలపెట్టేటటువంటి నిరసన దీక్షను అడ్డుకోవాలని చూస్తే గనక మేము అదే చట్టపరంగా, అదే శాంతియుతంగా ఆశ్రమాన్ని ముట్టడి చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ముందుగానే. మహానుభావులు మలయాళ స్వాముల వారు కేరళ రాష్ట్రంలో జన్మించి ఈ యొక్క ఆంధ్రావని లోపల ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మలయాళ స్వాముల వారు. వారు స్థాపించినటువంటి ఆశ్రమము ఎందరికో మార్గాన్ని చూపించింది. పూర్వము విద్యానందగిరి స్వాముల వారు ఉన్నప్పుడు ఆశ్రమం లోపల ఎవరు వచ్చినా కూడా ఉచితంగా కంటి శిబిరాన్ని, కంటి వైద్యశాలని ఏర్పాటు చేసినారు విద్యానందగిరి స్వాముల వారు. అలాగే ఆశ్రమం లోపల కన్యాగురుకులంతో పాటు బాలురులకు కూడా, అబ్బాయిలకు కూడా పాఠశాల ఉండేది, సంస్కృత పాఠశాల ఉండేది. అలాగే మన యొక్క ధర్మానికి మూలం వేదం, వేదానికి ప్రతీకగా వేద పాఠశాలలు ఉండేవి, బ్రహ్మ విద్య పాఠశాల ఉండేది. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బ్రహ్మ విద్య పాఠశాల లేదు, వేద పాఠశాల లేదు, అబ్బాయిలకు సంబంధించినటువంటి సంస్కృత పాఠశాల, మన భాషకే, మన యొక్క భాషలకే మొట్టమొదటి స్థానం సంస్కృతం. అటువంటి సంస్కృతము దైవ భాషను కూడా లేకుండా చేశారు వ్యాసాశ్రమం వారు. వ్యాసాశ్రమం ముందు 25వ తేదీన అది కూడా మహర్షి సద్గురుదేవుల యొక్క మలయాళ స్వాముల వారి యొక్క ఆరాధన మహోత్సవం ఉంది. కాబట్టి మా యొక్క గోడును, మా వినతిని ఆ మలయాళ స్వామికే విన్నవి. బంగారం తాకట్టు పెట్టి నగదు తీసుకున్న మహిళకు తిరిగి బంగారం ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన లక్ష్మి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. సాగి భారతి వద్ద బంగారం తాకట్టు పెట్టి నగదు తీసుకున్నానని, మొత్తం డబ్బు తిరిగి చెల్లించిన తర్వాత బంగారం అడిగితే అమ్మేశానంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని ఆమె ఆరోపించారు. అంతేకాదు రాజకీయ పలుకుబడి ఉందంటూ తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఎస్పీని లక్ష్మి కోరారు. మేము ప్రకాష్ నగర్ లో ఉంటున్నాం. సాకితి భారతి గారి ఇంట్లో ఉంటున్నాం. మేము 3 ఏళ్ల నుంచి ఆడే ఉంటున్నాం. మొన్న ఈ మధ్య మా పాపకు అవసరమై 3 ఏళ్ల క్రితం పెళ్లికి డబ్బులు తీసుకున్నాం, 3 లక్షలు తీసుకున్న తర్వాత మళ్ళీ
6 లక్షలు అవసరం అయితే మా ఇంటి కాగితాలు తీసుకొని పెట్టుకొని 6 లక్షలు ఇచ్చిందండి. తర్వాత మీ బాకీ తీరలేదు కదా లక్ష్మి, వడ్డీగా కడుతుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా, నీకు బంగారం ఉందన్నావు కదా, బంగారం ఇడిపించి నాకు ఈ లక్ష్మి అని అంది. మా పిల్లల బంగారం తీసుకొచ్చి ఆంకాడ 17 సవర్లు బంగారం పెట్టాను సార్. మా పిల్లలు ఇద్దరే తీసుకొచ్చి పెడితే ఆ బంగారం ఇవాళ డబ్బులు వచ్చినాయి ఇవ్వు అంటే నేను ఇవ్వను, నేను అమ్మేశాను, ఎవరో చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరికి ఇది చేసుకుంటా చెప్పుకో, నా వెనకాల పొరిటి చాలా మంది ఉన్నారు, అవసరమైతే ఇంటి మీద పంపిస్తాను, మందు పోపిచ్చి ఆపు పోపిచ్చి నిన్నేం చేయాలంటే అది చేస్తారు అని బెదిరిస్తుంది సార్. పిల్లలకు కూడా నైట్ 12 గంటలప్పుడు ఫోన్ చేసి మీ మొగుళ్ళకి డబ్బులు ఇవ్వాలి నాకు అని మాట్లాడుతుంది సార్. అట్లా బెదిరించి మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి తల్లులు పిల్లలు ఇద్దరు వచ్చి వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరు వచ్చి ఇల్లు దోలాడుకొని బంగారం ఏం దొరికిద్దా, ఇంటి కాగితాలు ఏం దొరుకుతాయి నైట్ 11 అప్పుడు వచ్చి ఇంట్లోకి కూడా వచ్చి దోలాడారు. అప్పుడు నేను ఇంట్లో లేని సార్, అట్టుపిండి వేసుకుంటున్నాను హోటల్లో ఉండి, ఇట్లా వచ్చి బెదిరించి హోటల్ కాడికి కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. వాళ్ళ అమ్మ వచ్చి భారతీ గారు వచ్చి నన్ను దెబ్బ కొట్టారు. మరి నా పిల్లల సంసారం తీసేస్తానంటుంది, నన్ను చంపేస్తానంటుంది, ఇల్లు రాపిపోయినా వేరే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తాను, నాకు పొలం అవన్నీ రాపి అని అడుగుతుంది. మరి మేము రెక్కల కష్టం మీద బతికే వాళ్ళం, ఇలా నా పిల్లల సంసారం పోయేటట్టుంది. నెల్లూరు జిల్లా రాపూరు సర్కిల్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు మల్లమ్మకుంట్ల గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. నేరాల నియంత్రణతో పాటు అక్రమ మద్యం, ఎర్రచందనం, అక్రమ రవాణా, డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. నకిలీ లోన్ యాప్లు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన పత్రాలు లేని 30కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ధృవపత్రాలు చూపిన తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మల్లమ్మగుంట దగ్గర ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషను మన రాపూర్ సర్కిల్ పరిధిలోని రాపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో రెడ్ శాండిల్ రిలేటెడ్ కాంట్రాబ్యాండ్స్, ఏమన్నా బెల్ట్ షాప్స్కి సంబంధించిన కాంట్రాబ్యాండ్ వస్తువుల గురించి కానీ, మరి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కానీ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కొనసాగిస్తాము. ఇట్లానే అనాథరైజ్డ్ థెఫ్ట్ వెహికల్స్ కానీ ఇలా ఏదైనా ఇల్లీగల్ కాంట్రాబ్యాండ్ గురించి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఈ కాలనీ ప్రజలందరితో కూడా నార్కోటిక్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఇష్యూస్ ఏంది, డ్రగ్స్ అనేది మనకి స్టేట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఏది అమ్మకూడదు, కొనకూడదు, దాన్ని యూజ్ చేసేవాళ్ళు కూడా ఉండకూడదు. ఏమైనా ఫేక్ లోన్ యాప్స్ పెట్టి మన సెల్ ఫోన్ని, మన ఎక్విప్మెంట్ని వాళ్ళ ఆధీనంలో తీసుకొని మొత్తం కంట్రోల్లో తీసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేయటం కానీ, ఫేక్ లోన్ యాప్స్ పెట్టి ఇంకా అదర్ సైబర్ రిలేటెడ్ అబ్యూజింగ్ కానీ ఇవన్నీ జరగకుండా, మరియు చిల్డ్రన్స్ పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు వాళ్ళ మీద ఎటువంటి నేరాలు జరగకుండా, క్రైమ్స్ ఏదన్నా వచ్చో లేడీస్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అవేర్నెస్ కలిగేయటం, మళ్ళీ చైల్డ్ మ్యారేజెస్ చేయకుండా చేయటం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.